బర్డ్స్ ఉన్న వాళ్ళు ఈ ఐ డ్రాప్స్ని సేవ్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. యాక్చువల్లీ ఏమైందంటే ఈ చిక్స్ వచ్చేసి ఈ పార్ట్లో ఈ పార్ట్లో వీటి పేరెంట్స్ పిల్లలు తీసినాయి. ఈ చిక్స్ గ్రో అవ్వకముందే వేరే బర్డ్స్ వచ్చేసి దీంట్లో ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసి ఆ చిక్స్ని కొట్టడం స్టార్ట్ చేసినాయి. ప్లస్ వీటి పేరెంట్స్ని కూడా కొట్టి బయటికి పంపించేసినాయి. ఇంకా వాటికి ఫీడ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ పిల్లలను చంపేయడానికి ప్రయత్నం చేసినాయి. అందుకే తీసి బయట పెట్టేసిన. వీటి పేరెంట్స్ వచ్చి ఫీడ్ చేస్తున్నారు. కొంత డ్యామేజ్ అయినాయి కానీ సెట్ అయిపోయినాయి నిన్నటికి వాటికి. దీనికి మాత్రం కొంచెం ఐ మీద బైట్స్ పడ్డాయి. చూడండి, ఇదండి ఐ కొంచెం డ్యామేజ్ అయింది కానీ ఐ డ్రాప్స్ వల్ల 100% సెట్ అయిపోద్ది. ఇది దీనికి సెట్ అవుద్ది, ఏమైనా వూండ్స్కి సెట్ అవుద్ది, ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చినా సెట్ అవుద్ది సిప్లాక్స్తోని. మీరైతే దగ్గర పెట్టుకోండి. అందుకే డ్రాప్స్. వాటి పేరెంట్స్ కూడా మీదే ఉన్నారు, వచ్చి చూస్తున్నారు, ఫీడ్ చేస్తున్నారు, వెళ్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా చిక్స్ సేవ్. చాలామంది అడుగుతున్నారు కేజ్ బ్రీడింగ్ బెటరా లేకపోతే కాలనీ బ్రీడింగ్ బెటరా, దేంట్లో బాగుంటుంది అని. అది చేయాలంటే చాలా పెద్ద వీడియో అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, చేస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.